అందరికీ నమస్కారాలు. జూమ్ సదస్సుకు విచ్చేసినటువంటి పెద్దలకు, మిగతా హాజరైనటువంటి అందరికీ కూడా అభ్యుదయ రచయితల సంఘం పక్షాన అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. ఈరోజు మన అంతర్జాల సదస్సు 179వ మొత్తంగా చూసినప్పుడు ఈ సిరీస్లో ఆనంద్ గారు అన్నట్టు 13వ వారం. ఈరోజు తెలుగు సాహిత్య చరిత్ర ద్వాదశి నాగేశ్వర శాస్త్రి, ద్వానా శాస్త్రి గారి కృషి అనేటువంటి అంశం మీద ప్రసంగించడానికి మన ముందు డాక్టర్ కె సుభాషిణి గారు ఉన్నారు. వారిని గురించి ఎర్రదొడ్డి సుభాషిణి సార్, నేను ఈ పుస్తకంలో చూశాను సార్. అది రాయలసీమ రచయిత్రులు పుస్తకంలో కే అని ఉంది సార్. ఓకే సార్. వై సుభాషిణి గారిని గురించి నాకు తెలిసినటువంటి సంక్షిప్త పరిచయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. డాక్టర్ వై సుభాషిణి గారు తాడిపత్రికి సమీపంలో ఉన్నటువంటి కొలిమిగుండ్ల గ్రామంలో, కొలిమిగుండ్ల మండలంలో ఉన్నటువంటి ఇటికేల గ్రామంలో జన్మించారని తెలిసింది. సార్, ఇది నా బయోడేటా కాదు, మీరు ఇంకెవరిదైనా చూస్తున్నారు. ప్రహ్లాద సార్, నన్ను అడిగారు మీరు. నేను కే సుభాషిణి అనుకున్నాను, పొరపాటు. ఈమె వై సుభాషిణి వేరే. ఈమె పంపించాను కదా. పంపించారు సార్. నేను మేడం గారు అనుకుని నేను సార్తో తీసుకున్నా. కాదు, మీరు పొరపాటు పడ్డట్టున్నారు సార్. తెలిసిన వాళ్ళు ఎవరైనా చాలా మన్నించండి నన్ను, ఇది పొరపాటు పడ్డాను. మరి తెలిసిన వాళ్ళు ఎవరంటే చెప్పండి సార్. ఈ మేడం గురించి నాకు అంతగా పరిచయం లేదు. నో ప్రాబ్లం సార్, నేను స్టార్ట్ చేస్తాను. చెప్పండి ఆనంద్, మీరు చెప్పండి. అదే నేనే చెప్తానండి. చెప్పండి సార్, చెప్పండి సార్ దయచేసి. నాకు మిస్ అయినా నేను. ఓకే 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 వెంకటకృష్ణ ఏకపత్తి వ్రతుడు సుభాషిణి అంటే ఆయన సుభాషిణి అనుకున్నాడు. అవును సార్, ఏదో పొరపాటు పడ్డారు. సుభాషిణి అనే పేరుతో వేరే పుస్తకం ఏదో దొరికేటప్పటికి వెంటనే దాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అవును సార్, అవును సార్. లేదు, కర్నూలు జిల్లా కదా, మీరు మాకు ఇచ్చారు, అధ్యక్షత ఇచ్చారు, మన జిల్లా వాళ్ళకి ఇస్తే బాగుంటుందని అట్లా పోయినా నేను. అదే నిన్న మీరు కర్నూలు అన్నప్పుడు నేను సడన్ గా స్ట్రైక్ అవ్వాలా నాకు. ఆవిడ కాదు, నేను అందుకే నేను మీకు మార్నింగ్ ఓకే. డాక్టర్ వై సుభాషిణి గారు 1978లో చిత్తూరు జిల్లా పీలేరులో జన్మించారు. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా తెలుగు స్టడీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు స్టడీస్లో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. పిహెచ్డి అన్నమాచార్య సంకీర్తన, వ్యాజ స్మృతి, అలాగే వ్యాజ నింద, అలంకార పరిశీలన అనేటువంటి అంశం పైన పిహెచ్డి చేశారు. అలాగే వీరి విద్యాభ్యాసం ఢిల్లీలో, తిరుపతిలో, అలాగే హైదరాబాద్లోనూ జరిగింది. సరే, మేడం అటెండ్ అయినటువంటి సెమినార్ల సంఖ్య చూస్తే దాదాపు 70కి పైగా కనిపిస్తున్నాయి. అయితే మోడర్న్ లిటరేచరు, పద కవిత, జానపద అంశాలపైన వీరు స్పెషలైజేషన్ చేసి ఉన్నారు. దాదాపు 22 సంవత్సరాలుగా, 18 సంవత్సరాలుగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. అలాగే 7 పుస్తకాల వరకు మేడంవి పబ్లిష్ అయి ఉన్నాయి. అలాగే బంగారు కొండ అనేటువంటి కథా సంపుటిని కూడా వెలువరించారు. అలాగే రీసెర్చ్ పేపర్లు వివిధ
అంశాలపైన 67కు పైగా వెలువరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. మేడం అటెండ్ అయినటువంటి అంతర్జాతీయ సెమినార్లు, జాతీయ సెమినార్లు ఇలా. తర్వాత యూనివర్సిటీలోనే 2001 ఎంఏలో గోల్డ్ మెడల్ సాధించారు. కర్లపాలెం రుక్మిణమ్మ పురస్కారం, తర్వాత స్పెషల్ అప్రిషియేషన్ అవార్డు ఎన్ఎస్ఎస్ బ్యూరో మడా యూనివర్సిటీ నుంచి, ఇలా మరొక 4 పురస్కారాలను కూడా అందుకొని ఉన్నారు. టీచర్గా, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిగా, సహాయ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి సుభాషిణి గారిని ఈరోజు ద్వానా శాస్త్రి గారి కృషి మీద తెలుగు సాహిత్య చరిత్రలో రచనలో ఆయన ఇచ్చినటువంటి అంశాలని ఈరోజు మనకి విశ్లేషించి చెప్పబోతూ ఉన్నారు. మేడం గారు, పరిచయం చేయడంలో కొంచెం అసౌకర్యం కలిగించినందుకు మన్నించండి. కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. అందరికీ శుభోదయం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తూ ఉన్నటువంటి తెలుగు సాహిత్య చరిత్రలు కార్యక్రమానికి అధ్యక్షులు కలం ప్రహ్లాద గారికి, నాకు ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు, పూజ్యులు, గురుతుల్యులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఆనంద్ గారికి, కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి సాహిత్యాభిమానులకి, సాహితీ ప్రియులకి అందరికీ నమస్కారం. నాకు ఇచ్చినటువంటి అంశము తెలుగు సాహిత్య చరిత్ర, ద్వానా శాస్త్రి కృషి. తెలుగు సాహిత్యానికి 1000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఎంతో సుసంపన్నమైనటువంటిది మన తెలుగు సాహిత్యం. అది ఆధ్యాత్మికంలో తీసుకున్నా, శృంగారాది నవరసాల్లో తీసుకున్నా, జాతిని జాగృతం చేసే విషయంలో తీసుకున్నా సరే, ప్రతి విషయంలో సుసంపన్నమైనటువంటి స్థితిని మనం తెలుగు సాహిత్యంలో చూస్తాం. తెలుగు వాళ్ళందరూ గర్వపడేటంత విశేషంగా వెలుగొందుతూ ఉన్నటువంటిది మన తెలుగు సాహిత్యం. నన్నయ్య రాసినటువంటి మహాభారతం తెలుగులో మొదటి కావ్యంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంతకు ముందే జానపద గీతాలు ఉన్నాయి, కొన్ని పద్యాలు ఉన్నట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి. గాథా సప్తశతిలో తెలుగు జానపద గీతాల ప్రస్తావన కూడా కనబడుతూ ఉంది. ఇలా 1000 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నటువంటి ఈ తెలుగు సాహిత్యం గురించి ఎంతో మంది రచయితలు లిఖించే ప్రయత్నం చేశారు. అందులో ఒకరు మన ద్వానా శాస్త్రి గారు. వీరి పూర్తి పేరు ద్వాదశి నాగేశ్వర శాస్త్రి. అయితే ద్వానా శాస్త్రిగా తెలుగు సాహిత్యానికి సుపరిచితులు. వీరి సాహిత్య వ్యాసంగాన్ని ఈరోజు మనం కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పత్రికల్లో కొన్ని వేల సమీక్షలు చేశారు. పోటీ పరీక్షల గురువుగా ఎంతో మందికి మార్గదర్శనం కూడా చేశారు. పత్రికల వారికి సందర్భోచితంగా కావలసినంత వేగంగా వ్యాసం రాసి అందివ్వగల ఒక దిట్టగా పేరొందినటువంటి వ్యక్తి. 12 గంటల నిర్విరామ ప్రసంగకర్తగా కూడా ఈయన రికార్డు సృష్టించారు. ఇంతే కాదు, ఆయన తెలుగు పండితులుగా ఉన్నారు, అధ్యాపకులుగా ఉన్నారు, రచయితగాను పేరు పొందారు. ఆయన జీవిత విషయానికి వస్తే కృష్ణా జిల్లా లింగాలలో 1948 జూన్ 15వ తేదీన లక్ష్మీ ప్రసన్న కృష్ణశాస్త్రి దంపతులకు జన్మించారు. ఏలూరు సర్ సిఆర్ రెడ్డి కళాశాలలో బిఎస్సి చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదివారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో మారేపల్లి రామచంద్ర శాస్త్రి కవిత్వం మీద ఎంఫిల్ చేసి తెలుగు విశ్వవిద్యాలయంలో సాహిత్య సంస్థల మీద పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఈ డాక్టరేట్ పట్టాకి గాను తెలుగు విశ్వవిద్యాలయం బంగారు పతకాన్ని వారికి అందించింది. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వారు భాషా శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా చేశారు. వీరి గురువులలో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. తూమాటి దోనప్ప గారు, చేకూరి రామారావు గారు, బండ్లమూడి సత్యనారాయణ గారు, కొత్తపల్లి వీరభద్రరావు గారు. వీరందరిలో ద్వానా శాస్త్రి గారి మీద
తూమాటి దోనప్ప గారి ప్రభావం ఎక్కువగా ఉంది అని నాకు అనిపించింది. 1972 నుంచి 2004 దాకా అమలాపురంలో ఉండే శ్రీ కోనసీమ భానోజీ కామర్స్ కళాశాలలో తెలుగు శాఖలో రీడర్గా పనిచేసినటువంటి ద్వానా శాస్త్రి గారు IAS గ్రూప్ 2 జూనియర్ లెక్చరర్, తెలుగు పండిట్ లాంటి ఉద్యోగాల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకి శిక్షణ కూడా చేశారు. ఇది వీరి జీవిత విషయాల గురించినటువంటి సంగ్రహ సమాచారం. ఇక రచనల విషయానికి వస్తే ద్వానా శాస్త్రి గారి రచనలు 1970 నుంచి మొదలయ్యాయి. 1970లో రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టినటువంటి ఈయన విమర్శన సాహిత్యానికి పెద్దపీట వేస్తూ ఎన్నో రకాలైనటువంటి వ్యాసాలు రాశారు, పుస్తకాలు రాశారు. వివిధ పత్రికలు, పుస్తకాల్లో వేలాది వ్యాసాలు రాశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి తత్వము, వ్యక్తిత్వము ద్వానా శాస్త్రి గారి సొంతం. కవిగాను, రచయితగాను, పరిశోధకుడుగాను ఎన్నో రచనలు చేశారు. అయినప్పటికీ ఎలాంటి భేషజాలు చూపినటువంటి ఒక నిగర్విగా మనం ద్వానా శాస్త్రి గారిని చూడొచ్చు. వీరి రచనల్లో ఛాయాచిత్రాలు, అరుదైన పుస్తకాలు, అలనాటి విశేష కవితలు ఎన్నో వెలుగులోకి తీసుకొచ్చారు. తెలుగు సాహిత్య చరిత్ర, సమాధిలో స్వగతాలు, వాంగ్మయ లహరి, సాహిత్యం, వ్యాస ద్వాదశి వంటి వ్యాస సంపుటాల్ని తీసుకొచ్చారు. నానీలలో సినారే, ద్వానాంతరంగం, విమర్శాదర్శం, ప్రాచీన కవిత్వంలో వ్యక్తిత్వం వంటి రచనలు చేశారు. అరుదైన ఛాయా చిత్రాలతోటి అక్షర చిత్రాలు, ద్వాన కవితలు, సాహిత్య నాణేలు, బుష్కాకి వంటి కవితా సంపుటాల్ని వెలువరిచారు. వీటన్నిటితో పాటుగా ద్రావిడ సాహిత్య సేతువు, ఆంధ్ర సాహిత్యము, మన తెలుగు తెలుసుకుందాం లాంటి రచనలు వీరు చేసి ఉన్నారు. వీటితో పాటుగా మా నాన్నగారు అనే ఒక పుస్తకాన్ని పొందుపరిచారు. అందులో జనమంచి శేషాద్రి శర్మ, వద్దిరాజు సోదరులు, వేటూరి ప్రభాకర శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, పింగళి కాటూరు కవులు, దీపాల పిచ్చయ్య శాస్త్రి, గుర్రం జాషువా లాంటి 60 మంది సాహితీ ప్రముఖుల జీవితానుభవాలతోటి, కుటుంబ విశేషాలతోటి, సామాజిక సారస్వత పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని 400 పుటలలో తీసుకొచ్చినటువంటి పుస్తకం మా నాన్నగారు. దాని తరువాత వెలువడిచినటువంటి మరొక పుస్తకం తెలంగాణ సాహిత్య రత్నాల వీణ. ఈ పేరుతో ఆయన ఒక సంచిక తీసుకొచ్చారు. తన రచనల్లో తెలంగాణ సాహిత్యానికే పెద్దపీట వేశారనడానికి సాక్ష్యంగా ఈ పుస్తకం నిలుస్తూ ఉంది. అసలైనటువంటి తెలుగు పదాలు తెలంగాణ మాండలికంలోనే కనిపిస్తాయి అని ద్వానా శాస్త్రి గారి అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ మొట్టమొదటి రోజుల్లో తెలంగాణ సాహితీ మిత్రులని ఈ లోకానికి పరిచయం చేస్తూ ఈ తెలంగాణ సాహిత్య రత్నాల వీణ అనేటటువంటి పేరుతో ఈ సంచికని తీసుకొచ్చిన ఖ్యాతి ఆయనకి దక్కింది. ఆ తరువాత పాల్కొరికి సోమన దగ్గర నుంచి నందిని సిద్ధారెడ్డి వరకు దాదాపు 110 మంది కవులు, రచయితలు వారి రచనల్ని పరిచయం చేస్తూ ఆయన ఈ పుస్తకాన్ని తీసుకురావడం విశేషం. నవకవిత జలది దాశరథి అనేటటువంటి పేరుతో దాశరథి వ్యక్తిత్వాన్ని, ఆయన రచనల్ని, ఆయన ఉద్యమ నేపథ్యాన్ని తదితర అంశాలతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇవే కాకుండా సాహిత్యంలో ఆయన పలు ప్రయోగాలు చేసి అంతర్జాతీయ రికార్డులు సొంతం చేసుకున్నారు. అది మనం మొదట్లోనే మాట్లాడుకున్నాం. ఏకధాటిగా 12 గంటల పాటు తెలుగు భాషా సాహిత్యాల మీద ప్రసంగించి ప్రపంచ రికార్డుని నెలకొల్పినటువంటి ఖ్యాతి ఈయనకి ఉంది. శతక సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసము అనేటటువంటి అంశం మీద 188 నిమిషాల పాటు చేసిన ప్రసంగం జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోను, పలకరిస్తే ప్రసంగం పేరుతోటి 6 గంటల నిర్విరామ ప్రసంగంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోను చోటు దక్కించుకున్నారు ద్వానా శాస్త్రి గారు. ఇక తెలుగులో వచ్చినటువంటి సాహిత్య చరిత్రల విషయానికి వస్తే తెలుగులో సాహిత్య చరిత్రలు చాలానే ఉన్నాయి. దాదాపు 20 దాకా సాహిత్య చరిత్రల్ని నేను చూశాను. అందులో కొన్ని ప్రామాణికమైనవి ఉన్నాయి, కొన్ని ప్రసిద్ధమైనవి కూడా ఉన్నాయి. మనకున్నటువంటి చాలా సాహిత్య గ్రంథాలలో సమకాలిక సాహిత్య చరిత్ర ఉండదు. ఎందుకు అంటే సమకాలీన చరిత్రలో నిర్ణయాలు చేయటంలో చాలా క్లేశాలు ఉన్నాయి.
సమకాలీకుల్ని మెప్పించడం అనేది అంత సులభమైనటువంటి పని కాదు. ఇది ఇలా ఉంచితే ద్వానాశాస్త్రి గారి కన్నా ముందు వచ్చినటువంటి సాహిత్య చరిత్రలను ఒకసారి మనం చూస్తే, కావలి రామస్వామి దక్కన్ కవుల చరిత్ర ఆంగ్లంలో ఉండేటటువంటి కవి జీవిత చరిత్రల నమూనాలు 1829లో వెలువడినటువంటి తెలుగు సాహిత్య చరిత్ర. ఇది మొట్టమొదట తెలుగు సాహిత్య చరిత్ర రచనగా ప్రారంభమైనటువంటిది. తరువాత 108 మంది దక్షిణ హిందూ దేశ కవుల జీవితాల్ని కూడా ఈ పుస్తకంలోనే ప్రచురించారు. తెలుగు సాహిత్య రచనలో జరిగినటువంటి ఒక తొలి ప్రయత్నమే ఇది. 1854లో సిపి బ్రౌన్ నిఘంటువుల పీఠికలో పూర్వ కవుల గురించినటువంటి విశేషాల్ని పేర్కొన్నారు. ఆ తరువాత 1874లో కాకర్ల సుబ్బయ్య పంతులు మద్రాసు నుండి వచ్చేటటువంటి లోకరంజని అనే ఒక పత్రికలో కవుల జీవితాల ప్రస్తావనని ప్రచురించి ఉన్నారు. దీని తరువాత గూడూరి వెంకట కృష్ణారావు అనేటటువంటి ఆయన సకల విద్యా సంవర్ధిని అనేటటువంటి పత్రికల్లో కొంతమంది కవుల గురించి పేర్కొని ఉన్నారు. గురజాడ శ్రీరామమూర్తి గురించి తెలిసిన విషయమే. కవి జీవితములు అనేటటువంటిది సాహిత్య చరిత్ర అనదగిన తొలి ప్రయత్నంగా మనం చెప్పచ్చు. 1876 తరువాత కందుకూరి వీరేశలింగం పంతులు ఆంధ్ర కవుల చరిత్రని వెలువరించారు. ఇందులో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక కవులుగా విభజించి రచన చేశారు. ఈయన తరువాత వచ్చినటువంటి వంగూరి సుబ్బారావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర 1920న వెలువడింది. ఇందులో పురాణ, ప్రబంధ, గేయ కవులుగా విభజించుకొని రచించి ఉన్నారు. 1965లో ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రాసి తెలుగు సాహిత్యానికి పరిపూర్ణతని తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేశారు. రాజులు, జమీందారులు బట్టి యుగ విభజన చేసినటువంటి వ్యక్తి ఈయన. కుంఫినీ యుగం అనేటటువంటి ఒక కొత్త పేరుని కూడా ఉంచారు. ఆంధ్ర కవుల చరిత్రము, ఆంధ్ర కవిత్వ చరిత్రము సాంఘిక చరిత్రకి ప్రాధాన్యతనిచ్చినటువంటి తొలి వ్యక్తిగా మనం ఈయన్ని చెప్పుకోవచ్చు. కవులను బట్టి యుగ విభజన చేసినటువంటి మొదటి వ్యక్తి కూడా ఈయనే. మత ధోరణుల్ని ఆధారంగా చేసుకొని యుగ విభజన చేసినటువంటి వ్యక్తి కూడా మనకి ఈయనే కనిపిస్తూ ఉన్నారు. వీరితో పాటు చాగంటి శేషయ్య ఉన్నారు, పింగళి లక్ష్మీకాంతం గారు, దివాకర్ల వెంకటావధాని గారు, కవిత్వవేది కోరాడు రామకృష్ణయ్య గారు, ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, కల్లూరి వెంకటనారాయణరావు గారు, ఆచార్య జి నాగయ్య గారు, కొర్లపాటి శ్రీరామమూర్తి గారు, వెలమల సింహన్న గారు లాంటి ఎంతో మంది తెలుగు సాహిత్య చరిత్రల్ని గ్రంథస్థం చేశారు. వీటిల్లో కొన్ని పరిశోధనాత్మకాలు కాగా మరికొన్ని విశ్లేషణాత్మకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొన్ని సమాచారాత్మకాలుగా ఉన్నాయి. కొన్ని స్నాతకోత్తర స్థాయి విద్యార్థుల పరీక్షల వైతరిని దాటేందుకు ఉపయోగపడేవిగా కనిపిస్తూ ఉన్నాయి. 1970లో రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టినటువంటి ద్వానాశాస్త్రి గారు ఎత్తిన కలం దించకుండా ఎన్నో రచనలు చేశారనే విషయం మనం ఇంతకుముందే అనుకున్నాం. అందులో ఒకటి ఈ తెలుగు సాహిత్య చరిత్ర. విద్యార్థులకి ఉపయుక్తమైనటువంటి ఒక మంచి పుస్తకం. తెలుగు సాహిత్య విద్యార్థులకి పోటీ పరీక్షలకి ఉపయోగపడే విధంగా సరికొత్తగా అందించినటువంటి పుస్తకం ఈ తెలుగు సాహిత్య చరిత్ర. మనకి సాహిత్య చరిత్రల్లో కొన్ని గ్రాంధిక భాషలో ఉంటే ఇంకొన్ని చారిత్రకతకి విశేషమైనటువంటి ప్రాముఖ్యం ఇచ్చినటువంటివి ఉన్నాయి. ఇంకొన్ని సామాజిక అంశాలకి ప్రాధాన్యతనిస్తూ రాసినవి ఉన్నాయి. మరికొన్ని ఆధునిక సాహిత్యానికి ప్రాముఖ్యం ఇవ్వనివి ఉన్నాయి. అయితే ద్వానాశాస్త్రి గారు వ్యావహారిక భాషలోనే రచన సాగించారు. సాహిత్యాంశాలకే ప్రాధాన్యతనిస్తూ రాశారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలకి వాటితో పాటు సమకాలీనతకి కూడా ప్రాముఖ్యం ఇస్తూ చేసినటువంటి రచనగా మనకు తెలుగు సాహిత్య చరిత్ర కనిపిస్తూ ఉంది. ఇది తెలుగు చదువుకున్నటువంటి వాళ్ళకే కాదు, తెలుగు కాకుండా నాన్ తెలుగు పీపుల్ కూడా చదివి అర్థం చేసుకునే అంత సులభ శైలిలో ఆయన రచన సాగించడం అందరూ దాన్ని ఇష్టపడడానికి కారణం. మరొకటి, ద్వానాశాస్త్రి వేసుకున్నటువంటి
ప్రణాళిక విషయానికి వస్తే తెలుగు సాహిత్య పరిణామ క్రమాన్ని అంతటినీ కూడా 3 విభాగాలుగా చేసుకున్నారు. అందులో ప్రాచీన సాహిత్యాన్ని అంతటినీ కలిపి 39 శీర్షికలుగా 39 విభాగాలుగా విభజించారు. ఆధునిక సాహిత్యాన్ని 45 విభాగాలుగా చేసుకున్నారు. ఇక సమకాలీన అంశాలని గనక మనం చూస్తే 3 అనుబంధాలుగా విభజించి పొందుపరిచారు. అందులో ఒక అనుబంధాన్ని 11 విభాగాలుగాను, 2 అనుబంధాన్ని 6 విభాగాలుగాను, 3 అనుబంధాన్ని 4 విభాగాలుగాను విభజించుకున్నారు. సాహిత్యం పరిచయం దగ్గర నుంచి మొదలుపెట్టి నన్నయ్య, శివకవులు, తిక్కన, ఎర్రన, నాచన సోమన, శ్రీనాథుడు, పోతన, పిల్లలమర్రి పినవీరభద్రుడు, వీరితో పాటు ప్రబంధ కవులని, ద్విపద, శతక, దండక, జానపద సాహిత్యాలని, కథాకావ్యాలని, పద, చిత్ర, చాటు కవిత్వాలని, ప్రబంధ, యక్షగాన, ఉదాహరణ వాంగ్మయాలని, అవధాన విద్య, చారిత్రక కావ్యాలు, అవతారికలుగా ప్రాచీన సాహిత్యాన్ని విభజించుకొని సంక్షిప్తంగా సమాచారాన్ని క్రోడీకరించి రాసినటువంటి పుస్తకం. ఆధునిక సాహిత్య విభాగానికి వస్తే ఆధునిక కవిత్వ లక్షణాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆధునిక కవిత్వ ప్రక్రియలు, ఉద్యమాలు, కవులు, కవిత్వ ధోరణులు, ప్రాచీన వచన సాహిత్యము, కథ, నవల, నాటకం, నాటిక, ప్రహసనాలు, స్వీయ జీవిత చరిత్రలు, సాహిత్య విమర్శ, సాహిత్య పత్రికలు, సాహిత్య వికాసకులు వంటి శీర్షికలతో పాటుగా స్త్రీమూర్తుల సంగ్రహ వివరాలని, తెలుగు భాషని పొందుపరిచారు. వీటితో పాటు 3 అనుబంధాలని ఈయన సాహిత్య చరిత్రకి జోడించారు అనుకున్నాం. అందులో మొదటి అనుబంధంలో లేఖ సాహిత్యాన్ని, నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వాలు, అనువాదము, పత్రికా రచన, లక్షణ గ్రంథాలు, సాహిత్య పారిభాషిక పదాల వివరణ, సాహిత్య సంస్థలు, తెలుగు పరిశోధన వంటి వాటితో పాటుగా చదవదగినటువంటి పుస్తకాల జాబితాని, ముఖ్యమైనటువంటి ఉపయుక్త గ్రంథ సూచిని కూడా జోడించి 11 అంశాలని ఆయన పేర్కొన్నారు. ఇక రెండో అనుబంధంలో చూస్తే పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణుల కవిత ఓ కవితా సంకలనాన్ని, కథాసాగర్ పరామర్శని, ముస్లిం వాద కవిత్వాన్ని, బీసీల కవిత్వాన్ని, నానీలు లాంటి కొన్ని కొత్త రచనల్ని కూడా ఈయన ఈ అనుబంధంలో చేర్చారు. మూడో అనుబంధంలో ఆధునికోత్తర వాదాన్ని, ప్రాంతీయ వాదాన్ని, కథ, నవల, సాహిత్యాలు, ఉద్యమాల ప్రభావాన్ని, 1000 నవలల రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు జీవిత సాహిత్య విషయాల్ని పొందుపరిచారు. ఇట్లా మొత్తం తెలుగు సాహిత్యాన్ని, సాహిత్య పరిణామ క్రమాన్ని ఆయన 811 పుటలలో అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి గ్రంథంగా మనకి బాణాశాస్త్రి గారి తెలుగు సాహిత్య చరిత్ర కనిపిస్తూ ఉంది. ఇందులో ఉండేటటువంటి కొన్ని విషయాలని విపులంగా పేర్కొన్నారు, మరికొన్ని అంశాలని సంగ్రహంగా రాసి ఉన్నారు. తన అనుభవంతో ప్రణాళికని రూపొందించుకున్నారు. ఒక ప్రణాళికతో నిబద్ధతతో రాసినటువంటి పుస్తకంగా మనం తెలుగు సాహిత్య చరిత్రని గమనించవచ్చు. ఒక ప్రణాళికాబద్ధంగా విద్యార్థులని, పోటీ పరీక్షల్ని దృష్టిలో పెట్టుకొని వారి కోసమే రాసినటువంటి తెలుగు సాహిత్య చరిత్రగా ఇది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తెలుగులో వెలువడినటువంటి సాహిత్య చరిత్రల్ని మనం ఎవరి కోసం రాశారు అనేది చూసినప్పుడు ఇంతకు ముందు అనుకున్నట్లుగా కొంతమంది విద్యార్థుల కోసమే రాస్తూ ఉన్నారు, ఇంకొంతమంది నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని రాస్తూ ఉన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు కొంతమంది సాహిత్య చరిత్రని పరీక్ష కోసమే చదువుతూ ఉన్నారు. వారికి తగ్గట్టుగానే సాహిత్య చరిత్రలు తయారవ్వడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో. కొన్ని పాఠ్య గ్రంథాలుగా ఉన్నాయి, ఇంకొన్ని ప్రశ్నోత్తర సంపుటాలుగా కూడా రూపొందుతూ ఉన్నాయి. ఈ 2 రకాలని సాహితీవేత్తలు సీరియస్గా తీసుకోరు. అంత మాత్రాన అవి నిరుపయోగమైనవి కాదు, అవి కేవలం తాత్కాలికమైనటువంటి ఒక ప్రయోజనం కోసము రాసినటువంటి సాహిత్య చరిత్రలుగా మనం పేర్కోవచ్చు. మామూలుగా
పరిజ్ఞానం కోసం చదివేటటువంటి విద్యార్థులను పట్టాలు కాదు గట్టి పునాదులు ముఖ్యము అనుకునేటటువంటి వారిని సాధారణంగా విషయము, విశ్లేషణ, సమన్వయము, సిద్ధాంతము, దృక్పథము, కావ్యానుశీలనము లాంటి అంశాలు ఆకర్షిస్తాయి. సాహితీ పిపాసకులనైతే సాహిత్య చరిత్రలో ఆసక్తికరంగా చదివించేటటువంటి ఒక గుణాన్ని కోరుకోవడం కనిపిస్తుంది. విమర్శకులు, సృజనాత్మక రచయితలు ఇద్దరూ కూడా ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. వీరి ప్రవృత్తులు సహజంగా భేదిస్తాయి. అయితే ప్రక్రియానుశీలనంలో ప్రయోగించేటటువంటి ప్రమాణాలని వీరు ఆసక్తితో గ్రహించడం కూడా చేస్తారు. రచయితలు కానీ పూర్వ ప్రక్రియల్లో ఉండేటటువంటి పరిణామాన్ని తీసుకురావడం కోసం ఎలాంటి ప్రతిభావంతుడైనా సరే, ఎవరెవరు ఎలాంటి ప్రయోగాలు చేశారో వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి అనేటటువంటిది, అవి సాహిత్య వికాసానికి ఏ విధంగా దోహదపడతాయి లాంటి విశేషాలని వివేచించడం అనే పని చేస్తారు. ఈ విమర్శకులకి విలువలను ప్రసాదించే విధంగా, రచయితలకి ఒక రకమైన కొత్తదనాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. అంటే ఈ రెండూ సాధిస్తేనే సాహిత్య చరిత్ర సృజనాత్మక శక్తి ఉండే ప్రక్రియగా పరిణతి చెందుతుంది అంటారు జీవి సుబ్రహ్మణ్యం గారు. మనం ద్వానాశాస్త్రి గారి సాహిత్య చరిత్రని గమనించినప్పుడు అది విద్యార్థుల కోసము చక్కగా రాసినటువంటి పుస్తకంగా గమనించవచ్చు. ఈ పుస్తకాన్ని ఎందుకు రాశారు అనే విషయాన్ని ఆయనే ముందు మాటలో పేర్కొన్నారు కూడా. సాహిత్య విద్యార్థులని, సాహిత్యాభిమానుల్ని వివిధ పరీక్షల్ని దృష్టిలో పెట్టుకొని ఆబాల గోపాలానికి సాహిత్య చరిత్రని కొండ అద్దమందు కొంచెమైనట్లుగా అందించాలి అని, చదివించే శైలిలో పుస్తకం రావాలి అని ఈ పుస్తకాన్ని నేను రాశానని ఆయన పేర్కొన్నారు. ఏ ఉద్దేశంతో, ఎవరిని ఉద్దేశించి రాసినది ఆయన ముందు మాటలు చాలా స్పష్టపరిచారు. మనం సాహిత్య చరిత్రల్ని చూసినప్పుడు ఇవి ప్రతి సాహిత్య చరిత్ర దేనికదే వైవిధ్యభరితమైంది, దేనికదే ప్రత్యేకమైంది. రచనా ప్రణాళిక తీసుకున్నా, శైలి తీసుకున్నా దేనికదే ప్రత్యేకం. ఒక సాహిత్య చరిత్రకి మరొక సాహిత్య చరిత్రకి ఆ పోలిక మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. లోతైనటువంటి పరిశోధన చేయగలిగిన వాళ్ళు మాత్రమే సాహిత్య చరిత్రలు రాయగలరు. అది ఎన్నో గ్రంథాలని చదివి లోతైన పరిశోధన చేస్తేనే అది రాయడం సాధ్యమవుతుంది. ఈ మాట జీవి సుబ్రహ్మణ్యం గారు అంటూ, ఇలాంటి సాహిత్య చరిత్రలు రాయడానికి కావాల్సినటువంటి కృషి రచయితలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని పేర్కొంటారు. ఇది అక్షర సత్యం. ఎందుకంటే సాహిత్య చరిత్రను రాయడానికి ఎవరైనా సరే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికతో రాయడం చాలా కీలకమైనటువంటి అంశం. సాహిత్య చరిత్రలో ఉండే అంశాలని ఏ క్రమంలో రాయాలి అనేటటువంటి దాని మీద కూడా కఠినమైన నియమం అనేది లేకపోయినా పురోగతిని క్రమబద్ధీకరించడానికి సాధారణంగా కొన్ని మార్గదర్శకాలు అనేవి ఉంటాయి. ద్వానాశాస్త్రి గారు కూడా అదే పద్ధతిలో రాయాలనే ప్రయత్నం చేశారు. అయితే అది విద్యార్థుల దృష్టికోణం వరకే పరిమితమైపోయింది. 1000 ఏళ్ల చరిత్ర ఉండేటటువంటి తెలుగు సాహిత్యంలో ఎంతో మంది కవులు ఉన్నారు, ఎంతో మంది రచయితలు ఉన్నారు. వారు ఏ ఏ కాలాలలో ఏ ఏ రచనలు చేశారు, వారి జీవిత కావ్య రచన వైశిష్ట్యాలను సంగ్రహంగా, నిక్షిప్తంగా, సంక్షిప్తంగా, ఒక రకంగా చెప్పాలంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా ఆయన పేర్కోవడం ఈ సాహిత్య చరిత్రలో మనం గమనించవచ్చు. ఆధునిక కవిత్వ విశ్లేషణలకే, ఆధునిక సాహిత్య కవిత్వ విశ్లేషణలకే పరిమితమైనటువంటి కొన్ని గ్రంథాలలో తప్ప ప్రాచీనము, ఆధునికము అని కలుపుకొని రాసేటటువంటి సాహిత్య చరిత్రల్లో సాధారణంగా ప్రాచీన సాహిత్యానికే పెద్దపీట వేయడం మనం గమనించవచ్చు. ఆధునికాన్ని దగ్గరికి వచ్చేసరికి పుటలు పెరిగిపోయి ఉండటం, రచయిత అలసిపోవడం లాంటివి కారణాలు అవుతాయి. ద్వానాశాస్త్రి గారు ప్రాచీన సాహిత్యంలో ప్రాచీనానికి, ఆధునికానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయన ఆధునికానికి పెద్దపీట వేశారు. ఇతర సాహిత్య చరిత్రల నుండి, ప్రామాణిక గ్రంథాల నుండి
పరీక్షార్థులైనటువంటి విద్యార్థుల కోసము ఏవేవి ఎంతవరకు అవసరమో, ఏవి అనవసరమో తెలిసి విజ్ఞతతోటి వింగడించి సరళీకరించి ఒక సిద్ధాంతంలాగా కూర్చి ఒక చోటికి చేర్చడంలో ఆయన కృతకృత్యులయ్యారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, ప్రబంధ, దక్షిణాంధ్ర యుగాలకు చెందినటువంటి ప్రధాన అంశాలన్నింటినీ పొందుపరిచారు. కందుకూరి, గిడుగు, గురజాడ, తిరుపతి వెంకట కవులు, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, గుర్రం జాషువా, త్రిపురనేని, నండూరి, దువ్వూరి లాంటి కవులను అభ్యుదయ, దిగంబర, విప్లవ, నయాగర, చేతనావర్త, అనుభూతి కవుల విశేషాల గురించి సముచితంగా అందించారు. ఇవే కాకుండా ఆధునిక సాహిత్యంలో అధిక సంఖ్యాకుల చేత ఆదరించబడుతూ ఉన్నటువంటి మినీ కవిత్వాన్ని, అదేవిధంగా సమకాలీన కవిత్వ ధోరణుల్ని సోదాహరణంగా వివరించారు. వీటితో పాటుగా కథని, నవలని, నాటకాన్ని, నాటికని, ప్రహసనాన్ని, వ్యాస, స్వీయ జీవిత చరిత్ర లాంటివి కూడా యథోచితంగా పరామర్శించారు. ఈ అన్నింటితో పాటుగా కవి సమయాల్ని పేర్కొన్నారు. అవతారికల్ని తెలియజేశారు. చిత్ర కవిత్వాన్ని చెప్పారు. అనువాదము, ఉదాహరణ వాంగ్మయం లాంటివి ప్రత్యేకంగా చూపించడం ఇక్కడ ఈ సాహిత్య చరిత్రలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతగా కనిపిస్తూ ఉంది. కృష్ణశాస్త్రిని అచ్చమైనటువంటి ఒక భావ కవిగాను, జాషువాని విశిష్ట కవిగాను, నండూరి వెంకట సుబ్బారావును వినూత్న కవిగాను, శ్రీశ్రీని మహాకవిగాను, తిలక్ను మా నవ కవిగాను, దాశరథిని చైతన్య సారథిగాను, సినారేను నిరంతర కవిగాను ఆయన చూపిస్తూ శేషేంద్రని కవితా శిల్పిగా పోలుస్తూ శీర్షికలు పెట్టడం కొంత వినూత్నంగా అనిపించింది. అట్లాగే సాహిత్య చరిత్రలో కృషి చేసినటువంటి పండితులు ఎంతో మంది ఎన్నో వినూత్నమైనటువంటి అంశాలని ఇంతకు ముందే ప్రతిపాదించారు. వాటిని పేర్కొనేటప్పుడు ద్వానశాస్త్రి గారు ఆయా విమర్శకుల పేర్లు తెలపటము ఒక పరిశోధనాత్మకమైనటువంటి సాహిత్య రచన పద్ధతిగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ ద్వానశాస్త్రి గారు చేసినటువంటి ఈ తెలుగు సాహిత్య చరిత్ర సంగ్రహం అనేలాగా ఉంది. మొట్టమొదటి నుండి చివరి దాకా ఒకే కథలాగా రచన సాగించారు. అక్కడక్కడ కొంతమంది అలా పేర్కొన్నారు, మరికొందరు ఇలా అన్నారు, పలువురి అభిప్రాయం అంటూ చాలా చోట్ల రాయడం కనిపిస్తూ ఉంది. ఇది సంగ్రహ రచనకి నిదర్శనంగా చూడొచ్చు. ఇంతకు ముందు వచ్చినటువంటి సాహిత్య చరిత్రల్లో సాహిత్య విమర్శ పాలు ఎక్కువగా ఉండేది. సాహిత్య విమర్శ ఎక్కువగా అభివృద్ధి కానటువంటి దశల్లో అలాంటి పుస్తకాల అవసరం కూడా ఉండేది. అదేవిధంగా కర్తృత్వము, కాలము లాంటి చర్చలు ఎక్కువగా సాగేవి. కానీ నేడు అలాంటి విస్తృత చర్చలతోటి అవసరం లేదు. ఉన్న వాటిల్లో ఏదో ఒకటి ఎన్నుకోవడం తప్ప కొత్త నిర్ణయాలు చేయటానికి కొత్త సమాచారం కూడా ఏమీ లేదు. అందువల్ల ఈనాటి విద్యార్థికి కావాల్సింది ఈ చర్చలు కాదు, మన సాహిత్య వారసత్వం ఏమిటో సంక్షిప్తంగా విప్పి చెప్పే గ్రంథాలు. ద్వానశాస్త్రి గారు ప్రయత్నించింది సరిగ్గా అలాంటి గ్రంథం కోసమే. విద్యార్థులకి అవసరం అనుకున్నంత వరకు సమకూర్చారు. లక్ష్య శుద్ధి ఆయనలో ఉంది కాబట్టే సఫలమయ్యారు కూడా. ఎందుకంటే 811 పుటలతో ఉన్న ఈ గ్రంథం 8 ముద్రణలకి నోచుకుంది అంటే విద్యార్థులు దాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. అట్లాగే పెరిగినటువంటి ప్రక్రియలకి అనుగుణంగా అన్ని ప్రక్రియలని ఒకే చోట కూర్చాలి అనేటటువంటి ఉద్దేశంతో రాసినటువంటి సాహిత్య చరిత్రగా కూడా మనం దీన్ని చెప్పొచ్చు. ప్రతి రచనకి ఒకే రకమైనటువంటి ప్రణాళిక కుదరదు. ప్రతి రచయితకు వాళ్ళకంటూ ఒక ఆలోచన, వాళ్ళకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. అది ద్వానశాస్త్రి గారి రచనలోనూ కనబడుతూ ఉంది. విద్యార్థులకి ఎంతో సులభంగా పరీక్షల దృష్టితోటి సంక్షిప్తంగా అందించారు. వివిధ శాఖల విద్యార్థులు సైతము చదివి అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండటం, తెలుగుని సివిల్స్కి ఆప్షనల్గా ఎంచుకున్నటువంటి వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకుని చదువుకునేలా ఉండటం, ఈ తెలుగు సాహిత్య చరిత్ర మిగిలిన సాహిత్య చరిత్రల కంటే
భిన్నంగా ఉందనడానికి ఒక ఉదాహరణ. ఇంతకు ముందు వచ్చినటువంటి సాహిత్య చరిత్రల్ని చదివి చాలా సులభ శైలిలో సంక్షిప్తంగా అందించారు. అయితే ఈ సాహిత్య చరిత్ర మీద కొన్ని విమర్శలు లేకపోలేదు. ఏది ఏమైనా ఇది విద్యార్థులకి, పోటీ పరీక్షలకి ప్రయోజనకారి అన్నది మాత్రం అక్షర సత్యం. కందుకూరి వీరేశలింగం పంతులు రాసినటువంటి సాహిత్య చరిత్ర దగ్గర నుంచి మనం చూస్తే ఏది సమగ్రమైనటువంటి సాహిత్య చరిత్రగా కనపడదు. ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్యం గురించి మాట్లాడుతూ ఇదే విషయం ఆచార్య మేడపల్లి రవికుమార్ గారు కూడా అన్నారు. చరిత్రని ఫుల్ స్టాప్ పెట్టలేకపోవడానికి కారణం నిత్యము జరుగుతున్నటువంటి మార్పులు ఒకటి. మనకున్న చాలా సాహిత్య గ్రంథాలలో సమకాలిక సాహిత్య చరిత్ర ఉండదు. ఈ విషయం సమకాలిక చరిత్ర ఉండకపోవడానికి సమకాలికుల్ని మెప్పించడం అంత సులభం కాకపోవడమే. అయితే ద్వానశాస్త్రి గారు సమకాలిక సాహిత్యాన్ని జోడించడము అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. తెలుగులో వెలువడినటువంటి సాహిత్య చరిత్రల్లో రచయితలు పాటించినటువంటి యుగ విభజన పద్ధతుల్ని పరిశీలించినప్పుడు మనకు ఎక్కడా కూడా ఏకసూత్రత అనేది కనబడదు. కొంతమంది సాహిత్య చరిత్ర కర్తలు యుగాలను, యుగకర్తలైనటువంటి కవుల పేర్ల మీద, ప్రసిద్ధమైనటువంటి ప్రక్రియల పేర్ల మీద పేర్కొని ఉన్నారు. ఇంకొంతమంది సాహిత్య ధోరణులకి, అదేవిధంగా ప్రసిద్ధ ప్రయోగాలకి, ఉద్యమాలకి ప్రాధాన్యం ఇస్తూ పేర్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది రాజవంశాల ప్రాతిపదిక మీద, చారిత్రక ఘట్టాల మీద, ఆ చారిత్రక ఘట్టాల ప్రాబల్యం మీద యుగాలను రూపొందించినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఏ సాహిత్య రచనలోనూ ఒకే పద్ధతి పాటించడం అనేది జరగలేదు. ఎవరి సౌకర్యార్థము వాళ్ళు యుగ విభజన అనేది చేసుకొని ఉన్నారు. ద్వానశాస్త్రి గారు కూడా మిగిలిన సాహిత్య చరిత్రలలో కవులు చేసినటువంటి యుగ విభజనని ప్రస్తావిస్తూ పాశ్చాత్య సాహిత్యంలో జరిగినటువంటి విభజనని గమనించమని కూడా పేర్కొంటారు. ఎలిజబెథియన్, విక్టోరియన్, ఎడ్వర్డియన్ అని యుగాలు ఉండటము అనేది ప్రధానంగా కనిపిస్తోంది అని ఆయన ఆ పుస్తకంలో పేర్కొని ఉన్నారు. దీంతో పాటు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు చేసినటువంటి యుగ విభజన గురించి చాలా మంది అంగీకరిస్తున్నారు అని చెప్తూ దీన్నే అందరూ పాటిస్తున్నారు అనే ఒక విషయాన్ని విద్యార్థులకి సూచించారు. లిఖిత సాహిత్య చరిత్రని యుగాలుగా విభజించి ఎంతో విశేషమైనటువంటి కృషి చేసి ఎన్నో అంశాలని వెల్లడించినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు, వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, చిలుకూరి వీరభద్రరావు గారు, గురజాడ శ్రీరామ్మూర్తి గారు, అట్లాగే దివాకర్ల వెంకటావధాని గారు, కవిత్వవేది గారు, కోరాడ రామకృష్ణయ్య గారు, కండవల్లి లక్ష్మీరంజనం గారు, చాగంటి శేషయ్య గారు, మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, వంగూరి సుబ్బారావు గారు, ఆరుద్ర గారు వంటి వారిని స్మరించుకోవాలి అన్న విషయాన్ని కూడా విద్యార్థులకి సూచించటం బాగా అనిపించింది. నన్నయ్యని ఆదికవి అంటున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ద్వానశాస్త్రి గారు ఒక మాట అంటారు. నన్నయ్యను ఆదికవి అనటం కేవలం ఒక చారిత్రక అవగాహన కోసం గౌరవించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో, కానీ తెలుగుకి ఈరోజు ఎట్టి భావమైన, రసమైన, మెప్పించే శక్తివంతమైన భాష ఉంది అంటే అది నన్నయ్య పెట్టిన భిక్ష అనడము అతిశయోక్తి అని. ఆ అతిశయోక్తి అవుతుంది అని చెప్పిన ఆ విషయం ఆయన చాలా నిర్ద్వంద్వంగా మాట్లాడడం బాగా అనిపించింది. మరో చోట జానతెనుగు గురించి అందమైన, ఇంపైన, స్పష్టమైనటువంటి భావం గల తెలుగు అని కొంతమంది వివరించారని చెప్తూ నాగయ్య గారు చెప్పినటువంటి నిర్వచనాన్ని సమంజసంగా ఉంది అంటారు. ఆ నిర్వచనం ఏంటంటే, తెలుగు భాషలో స్వభావ సిద్ధంగా వాడేటటువంటి సంస్కృత సమాసాలు జన సామాన్యంలో వ్యవహరింపబడేటటువంటి దేశీ పదాలతో అన్వయించి అన్వయ క్లిష్టత లేకుండా మంజులమై, సరసమై, ప్రసన్నమైన తెలుగు జానతెనుగు అని నాగయ్య గారు నిర్వచనాన్ని సమంజసంగా ఉందని ఒక ప్రశంస కూడా ఇచ్చారు ఈయన. మరొకటి ఈయనలో చెప్పుకోవాల్సిన విషయం, తెలుగు అక్షరాలలో రూలు ఉండాలి అని, శకటరేఫం అవసరం ఉంది అని
అరసున్న అనేది అర్ధమేధక సామర్థ్యం కలిగి ఉంది అని నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలిపినటువంటి వ్యక్తిగా కూడా మనం ద్వానశాస్త్రి గారిని పేర్కొనవచ్చు. ప్రజలే శబ్దానుశాసనులు అని కూడా అన్నారు. నన్నయ్య మాత్రమే కాదు, ప్రజలలోనూ వాగనుశాసనులు ఉన్నారు అని కూడా ఈయన పేర్కొన్నారు. మరొకటి, తిక్కన కవితా రీతుల గురించి, కవితా రీతుల్లో నాటకీయత గురించి చెప్తూ, తిక్కన కథను తానుగా చెప్పినట్లు కాకుండా నాటకంలో పాత్రలే మన ఎదుట నిలబడి వ్యవహరించినట్లుగా వారి మనోవృత్తులు, భావ వికారాలు, అభినయ వర్ణన మూలమున మూర్తిభవించినట్లు రచించాడు అని నాగయ్య గారు నాటకీయతను వివరించారు. ఏ కథ అయినా సంవాద రూపంలో ఉన్నప్పుడు నాటకీయత అనిపించుకుంటుంది అని. ఈ మాటని ద్వానశాస్త్రి గారు తిక్కన అనగానే నాటకీయత స్ఫురిస్తుంది అంటే ఈ గుణం తక్కిన కవులలో లేదని కాదు, తిక్కనలో ఎక్కువ అని మాత్రమేనని నాగయ్య మాటలతోటి విభేదించారు ద్వానశాస్త్రి గారు. మరో చోట తిక్కన తెలుగుదనం గురించి రాసేటప్పుడు సంజయ రాయభార ఘట్టంలో వ్యంగ్య వైభవము అనేది పతాక స్థాయిలో ఉంటుంది అంటారు. మీరంతా క్షేమమేనా అని సంజయుడు అడిగితే ధర్మరాజు మహావ్యంగ్యంగా చెప్పినటువంటి సమాధానము, ఆ రాజు మా దెసంగల కారుణ్యము కథమునను సుఖంబున ఇట్లున్నారము నిన్ను పుత్తించిన గారవమున నాదు మది వికాసము పొందిక అని. ఇందులో ఎంతో ఎత్తుపొడుపు కనిపిస్తూ ఉంది. పైకి సాధారణంగా అమాయకంగా కనిపించిన లోపల తుపాకీ గుండ్లను దాచుకున్నవి అన్న సి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యను సమంజసంగా ఉంది అంటూ సమర్థించినటువంటి సందర్భము ఇది సంజయ్ రాయబారంలో చెప్పినటువంటి సందర్భం. అదేవిధంగా ఇంకొక చోట విరాట్ రాజు కొలువులో ప్రవేశించి కీచకుని వల్ల తనకు జరిగినటువంటి భంగపాటును ద్రౌపది సభలో వివరించినటువంటి విషయం మూలంలో ఉంది. దీన్ని తిక్కన పరిహరించాడు. ఈ ప్రసంగము కథాగమనమునకు పాత్ర పోషణమునకు ప్రతిబంధకమైంది. ఉచితజ్ఞుడు రసజ్ఞుడు అయినటువంటి తిక్కన ఈ అనుచిత ప్రసంగమును తొలగించి ద్రౌపది తన భంగపాటును ధీరమై చెప్పుకొనున్నట్లుగా రచించాడు అంటూ నన్నయ్య గారు వ్యాఖ్యానించడం సమంజసంగా ఉంది అని ద్వానశాస్త్రి గారు పేర్కొన్నప్పుడు మనము ఇలాంటి విషయాల్ని చాలా సందర్భాలలో గమనిస్తే నాగయ్య ప్రస్తావనని ఎక్కువ సార్లు చేయడం కనిపిస్తుంది. అంటే తెలుగు సాహిత్య సమీక్షను ఎక్కువగా అనుసరించినట్లుగా తెలుగు సాహిత్య చరిత్రలో ద్వానశాస్త్రి గారి విషయంలో మనకి స్పష్టమవుతూ ఉంది. ఇంకొక సందర్భంలో శ్రీనాథుడు తెలుగు భాషకి కొత్తదనాన్ని, తెలుగు పద్యానికి వింత సోయగాన్ని సమకూర్చాడు అని చెప్తూ కవితా చిత్రంలో హార్దిక భక్తి భావము గేలించిన మహాశిల్పి, ఆంధ్ర భాషా యోషణ మూల్యాభరణముల గైసేసి తన్మూలమున పరమేశ్వరార్చనము సాధించిన మేటి కవి అని. ఇది చిలుకూరి పాపయ్య శాస్త్రి గారు పేర్కొన్నారు. ఇలా చిలుకూరి పాపయ్య శాస్త్రి గారు పేర్కొనడంలో అతిశయోక్తి లేదు అంటారు ద్వానశాస్త్రి గారు. శ్రీనాథుడు నిజంగా గాఢ ప్రతిభుడే అని కూడా ఆయన కితాబిచ్చారు. ఇంకొక చోట అల్లసాని పెద్దను రచించినటువంటి మను చరిత్ర గురించి రాస్తూ, మను చరిత్ర అనేది నానా రసాలకి నిలయం కావడం వల్లనే రస నిర్ణయం పైన భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ప్రధాన రసం నిర్ణయాన్ని పక్కన పెడితే పెద్దన మను చరిత్రని వివిధ రసానందాలకి నిలయంగా తీర్చిదిద్దాడు అనటం సముచితము అని కూడా ఇంకొక చోట పేర్కొన్నారు. ఆరుద్ర రాసినటువంటి కూనలమ్మ పదాల గురించి మాట్లాడుతూ, కూనలమ్మ పదాలని ఆరుద్ర గారు సృష్టించటం తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడానికి అని అంటారు. రాజకీయ, సామాజిక, హాస్య, నీతి అంశాలను అధిక్షేపంగా చమత్కారంగా రచించాడు అని కూడా ఆయన పదాల గురించి పేర్కొన్నారు. కూనలమ్మ పదాలలో ఉండేటటువంటి సమకాలీన సమాజాన్ని, విసుర్లను, అభ్యుదయ దృక్పథాన్ని ఆయన రచనలో వివరించారు. ఈ పదాలలో ఉండేటటువంటి కూర్పు మనోహరము అని, అవి
హృదయపు వీణను మీటుతాయి అని కూడా అంటారు ద్వానాశాస్త్రి గారు. ఆరుద్ర అంటారు, కవిత కోసం నేను పుట్టాను, కాంతి కోసం కలం పట్టాను అని. ఇక్కడ ఆరుద్ర గారు అన్న మాటని ద్వానాశాస్త్రి గారు ఆయన కవిత కోసం నేను పుట్టాను, కాంతి కోసం కలం పట్టాను అన్నారు, కానీ పరిశోధనలో పడిపోయి కవితను వదిలిపెట్టేశాడని, అడపాదడపా కవిత్వం రాసిన, కవిత్వం కూడా ఇంకా రాస్తున్నారు అని చెప్పుకోవడానికి అనే ఒక విమర్శ చేశారు ఇక్కడ. కవిగా కంటే సమగ్రాంధ్ర సాహిత్య కర్తగా నిలిచిన వ్యక్తి అని ఆరుద్రని ప్రశంసించారు. మరొక చోట సినారె గురించి రాస్తూ ఆయన రాసినటువంటి మట్టి, మనిషి, ఆకాశం ఇదొక దీర్ఘకావ్యం. ఈ దీర్ఘకావ్యం గురించి చెప్తూ మట్టిని స్థలానికి, ఆకాశాన్ని కాలానికి ప్రతీకలుగా గ్రహించి మనిషిని ఈ రెంటికి అనుసంధానకర్తగా రూపొందించిన రచనగా ఈ కావ్యాన్ని కొనియాడారు. ఆధునిక కవిత్వంలో ఈ కావ్యం ఒక కలికితురాయిగా కూడా పేర్కొన్నాడు. అదేవిధంగా ఉర్దూలోని గజల్ గురించి చెప్తూ ఇది దేశీ కవితా ప్రక్రియ అన్నట్లు మలిచిన ఖ్యాతి సినారేకి దక్కింది అని పేర్కొన్నారు. ప్రేమకి, తాత్వికతకి ఎక్కువగా వాడేటటువంటి గజల్ని నారాయణ రెడ్డి గారు సామాజిక ప్రయోజనానికి ఉపయోగించినటువంటి తీరు ప్రశంసనీయమని చెప్తూ మానవ జీవితాల్లో ఉండేటటువంటి ప్రతి అంశము, ప్రతి స్వభావము తెలుగు గజళ్లలో కనబడుతుంది. వీటిల్లో లేనటువంటి సామాజిక అంశం ప్రపంచంలో లేదేమో అనిపిస్తుందని కూడా భావించారు. రకరకాలైనటువంటి అభివ్యక్తితోటి, వైవిధ్యభరితమైనటువంటి శైలితో నడిచిన ఈ గజళ్ళు సినారె ప్రతిభని ప్రదర్శిస్తాయి అంటూ కొనియాడారు. అభ్యుదయము, శాంతి, విప్లవము, మానవత, సమత లాంటి అన్ని పవనాలను ఆహ్వానించే సమన్వయ ధోరణికి సినారె నిలువుటద్దంగా ప్రశంసిస్తూ సమన్వయ కవిగా ఆయనని అభివర్ణించారు. మరొక చోట కవితా శిల్పి శేషేంద్ర గురించి రాస్తూ వీరి కవిత్వంలో ప్రతీకలు, వాక్యలయ, ఆలంకారిక ప్రతిభ, అపూర్వ భావచిత్రాలు, ఇంద్రజాల ప్రయోగాలు, అభ్యుదయ, విప్లవ కవిత రహస్యాలున్నాయి అన్నారు. వినూత్న భావావిష్కరానికి శేషేంద్ర కవిత మారుపేరుగా కూడా ప్రశంసించారు. ఒక్క మాటల్లో కవిత్వ లక్షణాలు, సామాజిక సిద్ధాంతాలు కలగలిపి ఉన్నదే శేషేంద్ర కవిత్వము అని కొనియాడారు. సిద్ధాంతాల దృష్ట్యా వివాదాస్పదుడు కావచ్చు గాని వచన కవిత్వంలో అభివ్యక్తి శిల్పానికి పట్టం కట్టినటువంటి వ్యక్తిగా శేషేంద్రకు కితాబిచ్చారు. నవ్య సంప్రదాయం గురించి మరో చోట చెప్తూ ఈ నవ్య సంప్రదాయం గురించి వివరించే హక్కు గాని, సిద్ధాంతీకరించే హక్కు గాని ఉంది అని చెప్తూ, కానీ 1935 నుండి 75 దాకా అన్ని ప్రక్రియలలో పొంగి ఉద్యమంగా వ్యాపించినటువంటి ఒక నవ్య సంప్రదాయాన్ని గుర్తించకపోవటం చరిత్రను వక్రీకరించటమే అని కూడా ఆయన దబాయించటం సమంజసం కాదు అని ప్రశ్నిస్తాడు. ఈ తరం కవుల సంగ్రహ పరిచయం చేస్తూ ఆధునిక పద్య కవులని, సమకాలీన కవులని, మినీ కవిత్వాన్ని వివరించారు. యువకులకు మినీ కవిత అనేది ఒక వాహికమైనటువంటి తీరు, మినీ కవిత వల్ల ఎంతో మంది గుర్తింపు పొందినటువంటి తీరును చెప్తూ జోకులు వంటి, సినిమా డైలాగుల వంటి, చమత్కారాల వంటి మినీ కవితలు రాసి ప్రతివాడు కవిగా తయారైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని ధైర్యంగా ప్రకటించారు. కవయిత్రుల విషయానికి వస్తే నాయని కృష్ణకుమారిని సీనియర్గా పేర్కొంటూ వచన కవిత్వము ఉద్యమంగా వెలువడుతూ ఉన్నటువంటి రోజుల్లో అగ్నిపుత్రి కవితా సంపుటి ప్రచురించింది అని, ఈ దేశం మీద, సమాజం మీద అభిమానంతో సూటిగా చెప్పడమే కవిత్వంగా భావించిన కవయిత్రిగా ఆమెను కొనియాడారు. ఇంకొక చోట తిలక్ కవిత్వం గురించి రాస్తూ అంతరాంతర జ్యోతిసీమల్ని బహిర్గతం చేస్తుంది అంటారు. కవిత్వ రహస్యము కాళిదాసుకు, పెద్దనకు, కృష్ణశాస్త్రికి, శ్రీశ్రీకి మాత్రమే కాదు, తిలక్ కూడా
కవిత్వ రహస్యం తెలుసు అని ఉద్ఘాటించారు. మహాప్రస్థానం రాస్తూ శ్రీశ్రీ గురించి ఒక సందర్భంలో శబ్ద బ్రహ్మగా నిలుపుతుంది అంటారు. శబ్దాలకు వాడి వేడి జవం జీవం, బరువు పరువు, బటువు దిటవు, అదురు బెదురు ఎలా ఉంటుందో చూపినటువంటి వ్యక్తిగా శ్రీశ్రీని కొనియాడారు. శబ్దాలన్నీ ఏరుకోవటంలో కానీ, శబ్దాలంకారాల్ని వాడటంలో కానీ, గేయాన్ని నడిపించటంలో కానీ శ్రీశ్రీ లాంటి వాడు శ్రీశ్రీయే అనక తప్పదు అని కూడా ప్రశంసించారు. ఇలా చాలా సందర్భాలలో చాలా మంది రచనల విషయంలో సమంజసంగా ఉంది అని ప్రశంసించటం, కొనియాడటం లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ద్వానశాస్త్రి గారి తెలుగు సాహిత్య చరిత్రలో. ఎవరైనా కొత్తగా సాహిత్య చరిత్ర రాస్తూ ఉంటే ఎందుకు రాస్తున్నారు అని అడిగి ఊరుకుంటే చాలదు, ఎవరి కోసం రాస్తున్నారు అని కూడా అడగాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పాఠక జనం కోసము ప్రక్రియ పరుగులెత్తుతూ ఉంది. వారికి నచ్చే బాణిని ఎంచుకొని పాడి వినిపిస్తున్నది అని అంటారు జీవి సుబ్రహ్మణ్యం గారు. అది అక్షరాల నిజం. ఎందుకంటే ద్వానశాస్త్రి గారు కూడా పాఠక జనం నచ్చే బాణీలో రచనలు చేశారు. 1998 నుండి తెలుగు సాహిత్య విద్యార్థులకి, జూనియర్ లెక్చరర్స్కి, డిఎస్సి, టెట్, సివిల్స్ లాంటి పోటీ పరీక్షలకి ఉపయోగపడుతూ కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించిన కల్పవల్లిగా తెలుగు సాహిత్య చరిత్రని చెప్పుకోవచ్చు. తరచుగా వేదికలెక్కేటటువంటి వక్తలకి, ఎంఏ తెలుగు, నెట్, స్లెట్ లాంటి పరీక్షలు రాసే విద్యార్థులకి ఇది ప్రయోజనకారి, ఉపయుక్తకరమైనటువంటిది అనడంలో ఎలాంటి సంశయము లేదు. సులభమైనటువంటి శైలిలో, అందరినీ ఆకర్షించేటటువంటి శైలిలో రచన సాగించి అందరి మెప్పును పొందినటువంటి, ముఖ్యంగా విద్యార్థుల, పోటీ పరీక్షకుల మెప్పును పొందినటువంటి సాహిత్య చరిత్రగా ఈ గ్రంథం నిలుస్తుంది. తెలుగు సాహిత్య పరిణామ క్రమాన్ని అంతటినీ కూడా ఒక్క చోట సమకూర్చినటువంటి గ్రంథము ఈ తెలుగు సాహిత్య చరిత్ర. ఇందులో సిద్ధాంతపరమైనటువంటి చర్చలు ఏవీ జరగలేదు. బాల సాహిత్యం లాగా బాలల కోసము సరళ శైలిలో సులభంగా ఒక కథని చెప్తున్నట్లుగా రాసిన మంచి సాహిత్య చరిత్ర. విద్యార్థులకి, పోటీ పరీక్షలకి చాలా ఉపయుక్తమైనటువంటి గ్రంథం. 1000 ఏళ్ల తెలుగు సాహిత్య చరిత్రను సంక్షిప్తం చేసి 811 పుటలలో పఠనీయమైనటువంటి శైలిలో అందించిన డాక్టర్ ద్వానశాస్త్రి గారి కృషి అభినందనీయం, శ్లాఘనీయం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, గురుతుల్యులు, ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, అభ్యుదయ రచయితల సంఘం సభ్యులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఇంతసేపు చాలా ఓపికగా విన్న పెద్దలు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. ధన్యవాదాలు మేడం. చాలా వివరంగానే మీరు స్పష్టంగాను బాగా ద్వానశాస్త్రి గారి సాహిత్య చరిత్ర మీద విశ్లేషించారు. అలాగే ఆయన యుగ విభజన విషయంలో ఎవరెవరితో ఏకీభవించారు, అలాగే కొన్ని అంశాల్లో ఎవరితో ఏకీభవించలేదు అనేటువంటి అంశాలను కూడా మీరు ఎత్తి చూపించారు. అలాగే ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రంథాన్ని ఆయన రాశారు అనేటువంటి అంశాన్ని కూడా మీరు స్పష్టంగానే అందించారు. అలాగే ఈ గ్రంథం మీద కొన్ని విమర్శలు వచ్చిన మాట వాస్తవం అని చెప్పని కూడా ఒక మాట చెప్పారు. దానికి కొంచెం వివరించి ఉంటే ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, రెండు వైపులా ఇంకొంచెం ఎక్కువగా చెప్పుంటే బాగుండేదేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది అలాగే ఈ అంశంలో ఏ ఏ అంశాలను ఆయన స్పష్టంగా చెప్పారు, ఎలా ఆయన ప్రణాళిక ఉంది అనేటువంటి అంశాలను మీరు వివరంగా అందించారు. అందుకు మీకు అరసం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అంశానికి పరిమితమై ఎవరైనా ఏదైనా యాడ్ చేయదలుచుకున్నా, మేడం గారిని ఏదైనా అడగదలుచుకున్నా అడగవచ్చు. మిత్రులారా, ఎవరైనా స్పందించదలుచుకున్నా స్పందించండి.
రాజపాలెం మేడం గారి ఉపన్యాసం చెప్పండి సార్ రాజేష్ గారు. చాలా మనోరంజకంగా హాయిగా వినేలాగా మాలాంటి వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఈ సాహిత్య చరిత్ర గురించి మేము ఇంజనీరింగ్ మనుషులం, ఇంజనీరింగ్ చదువుకుని ఇంజనీరింగ్ సైడ్ పనిచేసిన వాళ్ళం. అందువల్ల ఈ వివరాలన్నీ కూడా మాకు చాలా ద్వానాశాస్త్రి గారు అడ్డిపండు వచ్చి చేతిలో పెట్టినట్టు చెప్పారు కానీ ఆవిడ మాకు అంత చక్కగానూ వివరించి చెప్పారు మళ్ళాను. అందుకు మేడం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా అభినందనలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తాను. సెలవు. మేడం గారు ఈరోజు నిజంగా చాలా బ్రహ్మాండంగా చెప్పినారు మేడం. మేము కూడా తెలుగు సాహిత్య చరిత్ర చదివి ఉద్యోగాన్ని సంపాదించిన సందర్భం, తర్వాత తెలుగు వెలుగు అని వారి తెలుగు సాహిత్యం మీద, బోధనా పద్ధతుల మీద చాలా బుక్స్ ఉన్నాయి. ఆ కాంపిటీషన్ లో నేను అప్పుడు వాళ్ళ పుస్తకాలు ఎక్కువగా చదివినట్టుగా గుర్తుంది. వాళ్ళు నాకు ఉద్యోగం రావడానికి కూడా ఉపయుక్తమైనాయి. మీరు కూడా అన్నారు ఎంతో మందిని తయారు చేయడానికి సివిల్స్ విద్యార్థులకు కానీ, జేఎల్ కానీ అనేటువంటి దాన్ని కూడా చెప్పారు. అంతేకాకుండా ఆయన సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని వ్యావహారిక భాషలో, ఇంతకుముందు వేరే విషయంగా ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఈయన మాత్రం వ్యావహారికంగా, ఆధునిక వ్యావహారిక పద్ధతిలో సమకాలీన అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నట్టుగా మీరు చెప్పిన విషయం చాలా బాగా ఉంది మేడం. వారి విషయాలను మీరు ఇంకా నన్నయ్య గారి ఎత్తుగడలు, అంటే నన్నయ్య గారి నుంచి నేటి సాహిత్యం వరకు, సమకాలీనత వరకు వారు పుస్తక రచనకు తీసుకున్న ఎత్తుగడను మీరు చాలా బాగా చెప్పినారు. ఆ విషయం బాగా నచ్చింది నాకు. ఎందుకంటే వారి యొక్క ఎత్తుగడను మీరు విశ్లేషించడం అనేది బాగుంది. ఆ యుగ విభజన నుంచి వాళ్ళని ఏ సాహిత్య ప్రక్రియల్ని ఎలా తీసుకున్నారు, ఏది ముందు ఏది వెనుక అనేటువంటి విషయాన్ని బాగా చెప్పినారు మేడం. మీకు చాలా చాలా ధన్యవాదాలు అరసం పక్షాన తెలియజేస్తున్నాను. నమస్తే మేడం. రాజపాలెం గారు, మీరు ఏమైనా యాడ్ చేస్తారా? వెంకటకృష్ణ ఉన్నారు, ఆయన ఏమని చెప్తారు చూడండి. ఎవరండి? వెంకటకృష్ణ ఉన్నాడు. వెంకటకృష్ణ గారు, వెంకటకృష్ణ లేరు అనుకుంటా సార్, లేరు అనుకుంటా. లేరు సార్. మొదట ఓకే, మన అమ్మాయి సుభాషిణికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమె చాలా చిన్న వయసు నుంచి నాకు పరిచయం. విద్యార్థి దశ నుంచి ఆమె నిరంతరము సదస్సుల్లో పాల్గొనడం, పత్ర సమర్పణ చేయడం, చాలా అభివృద్ధికరమైన మార్గంలో ఉన్నారు ఆమె. మనం అడగగానే ద్వానాశాస్త్రి గారి తెలుగు సాహిత్య చరిత్రను మాట్లాడడానికి రెండో మాట లేకుండా ఒప్పుకున్నారు. ఆమెకు అభినందనలు. ద్వానాశాస్త్రి నాకు చిరకాల మిత్రుడు. మా ఇద్దరి మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే, మార్క్సిస్ట్ పరిభాషలో చెప్పాలంటే ఘర్షణ, ఐక్యత, ఇది మా మధ్య ఉన్న సంబంధం. ఎందుకంటే ఆయన నాకన్నా ఒక 4 నెలలు పెద్దవారు వయస్సులో, నాకన్నా ఎక్కువ కూడా చదువుకున్నారు. ఆయన సాహిత్యమే జీవితంగా గడిపారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూనే గడిపారు. ఆయన ఇంకా ఏ వ్యాపారాలు చేయలేదు, ఆయన కాంట్రాక్టులు చేయలేదు, మోసాలు చేయలేదు, ఏం చేయలేదు, కానీ సాహిత్యంలోనే బతికారు. అయితే చివరి దశలో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్కు వచ్చి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి పాఠాలు చెప్పడం అనేది ఆయనకి, అక్కడికి వచ్చి ఆయన కొంత సంపాదించుకున్నాడు. ఆయనకి ఏదైనా వ్యాపార దృష్టి ఉంటే అదే. ఇప్పుడు మన సుభాషిణి చెప్పినట్టుగా ఈ తెలుగు సాహిత్య చరిత్ర ఆయన రాసింది ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎంఏ తెలుగు విద్యార్థులకు ఉపయోగపడేట్టుగా రాశాడు. ఇంతకుముందు గార రంగనాథం కూడా మన బెలమల సింహన్న గారి తెలుగు సాహిత్య చరిత్ర కూడా ఆ దృష్టితో రాసినట్టుగా మనం చెప్పుకున్నారు. బహుశా వీళ్ళిద్దరే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని తెలుగు సాహిత్య చరిత్రను రాశారు. అంతకుముందు జి నాగయ్య గారి దాకా రాసిన వాళ్ళందరూ కూడా సాహిత్య చరిత్ర రాయాలని రాశారనమాట. వాళ్ళు ఈ పోటీ పరీక్షలకి ఎంఏ తెలుగు విద్యార్థులకు ఉపయోగపడేట్టుగా సాహిత్య చరిత్రలు రాయడం తప్పు కాదని కూడా సుభాషిణి చెప్పింది. ఆమె ఇది వరకు సాహిత్య చరిత్ర రాసిన వాళ్ళల్లో
కవిత్వ వేది అని ఒకసారి చెప్పింది, కల్లూరి వెంకటనారాయణరావు అని మరొకసారి చెప్పింది. ఈ కల్లూరి వెంకటనారాయణరావే కవిత్వ వేదమ్మా, ఆయన కలం పేరేది కవిత్వ వేది. అది రెండోది, ద్వానా శాస్త్రి వాళ్ళకు ముందున్నటువంటి ఇప్పుడు కందుకూరి, తర్వాత పెంగళ లక్ష్మీకాంతం, దివాకర్ లాంటి వాళ్ళు కులాల్లో ఉపశాఖలు, తర్వాత ఆముక్త మాలేద రాసింది ఎవరు, పాల్కూరు సోమనాథుడి కాలం ఏది, ఇలాంటి ఒక్క నిమిషం మాట్లాడి కర్తృత్వ వివాదాలు, కాల వివాదాలు, వీటికి చాలా ప్రాముఖ్యం ఇచ్చారు వాళ్ళు. పరీక్షల్లో కూడా అవి పెద్ద ప్రశ్నలు అన్నమాట. ఆ ప్రశ్నలు సమాధానం రాస్తే ఎక్కువ మార్కులకు వచ్చేటివి. అయితే సుభాషిణి చాలా ఖచ్చితంగా చెప్పింది, వాటిని ఇప్పుడు చర్చించి లాభం లేదు, వాటిలో మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదు, ఏదో ఒకటి ఆమోదించడమే అని తేల్చేసింది అన్నమాట. ఆ ద్వానా శాస్త్రి వాటి జోలికి పోకుండా సాహిత్యం దగ్గరే నిలిచారని చెప్పి మంచి అబ్జర్వేషన్ ఆమె చేసింది. తర్వాత నాగయ్య గారిని ఎక్కువ అనుసరించారు ద్వానా శాస్త్రి గారని. నాగయ్య గారు మా గురువు గారు. ఆయనలోనే కొంచెం సాహిత్య చరిత్ర రాయాలని తపన ఉంది, ఇది పోటీ పరీక్షలకు ఉపయోగపడాలని తపన కూడా ఉంది. ఈ ఒక సంధి దశలో రాశారు ఆయన. అయితే శాస్త్రి గారు ద్వానా శాస్త్రి గారు ప్రాచీన కవులతో ఎక్కడా విభేదించలేదు. ఆయన అసలు ఏ కవితోనైనా విభేదించాడా అనేది కూడా పెద్ద ప్రశ్న అనిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆధునికవాదులతోనే తిరిగేవాడు, సంప్రదాయవాదులతో అతను కలిసేవాడు కాదు. కానీ సంప్రదాయ కవుల పట్ల ఆయనకి విమర్శనాత్మక దృష్టి లేదు, ఆమోద దృష్టే ఉందన్నమాట. ఒకసారి ఆయనకు నాకు నిబద్ధత మీద పెద్ద చర్చలు చాలాసార్లు జరిగినాయి. ఆయన రచయితలకి నిబద్ధత ఉండకూడదు అంటాడు, ప్రత్యేకించి విమర్శకులకు నిబద్ధత ఉండకూడదు అంటాడు. నిబద్ధత లేకుండా సాహిత్య చరిత్ర రాస్తే ఎలా ఉంటుందో ద్వానా శాస్త్రి గారి తెలుగు సాహిత్య చరిత్రే నిదర్శనం మనకు. ఆ విషయంలో నేను చాలాసార్లు ఆయనతో గొడవ పడ్డాను. ఆయన కొంచెం పెద్దవాడు కాబట్టి నన్ను తిట్టాడు, నేను ఎప్పుడు ఆయన తిట్టలా. ఆయన తిట్టడమే కాక ఆయన శిష్యులతో కూడా తిట్టించాడు నన్ను. ఆనందంగా స్వీకరించాను ఆ తిట్లు నేను. అలాంటి మంచి సహృదయుడు మనిషి, స్నేహశీలి. అటువంటి ఆయన ఇంకా చాలా కాలం ఉండాల్సింది. దురదృష్టము క్యాన్సర్తో ఆయన మరణించాడు. ఆయన సాహిత్య చరిత్ర గురించి మాట్లాడుకోవడం వాళ్ళ చాలా ఆనందం ఉంది. నాతో ఒక పుస్తకానికి ముందు మాట రాయించుకున్నాడు. నేను ఒక్కొక్క సంవత్సరం వచ్చినటువంటి పత్రికల్లో వచ్చిన సాహిత్య విమర్శ మీద వ్యాసాలు, పుస్తకాలు రాశాను నేను. 2009లో వచ్చిన సాహిత్య విమర్శ మీద ఒక పుస్తకం రాశాను. అలాగే 2011లో వచ్చినటువంటి విమర్శ మీద ఒక బుక్ రాశాను నేను. అవి చదివి ఆయన నాకు ఫోన్ చేసి, ఏమయ్యా తెలుగులో ఎంత సాహిత్య విమర్శ వస్తుందా అని ఆశ్చర్యం ప్రకటించాడు. అది ఆయన సహృదయత నాకు అర్థమైంది. అయినప్పటికీ ఆయన ఒక అనిబద్ధ సాహిత్య చరిత్రకారుడు, అనిబద్ధ సాహిత్య విమర్శకుడు. ఆయన ఎవరిని కాదనడం, ఏదన్నా ఒక మాట అంటాడు. కానీ ఆయనక ఒకసారి తెలుగు అకాడమీ వాళ్ళు తెలుగులో కవిత్వోద్యమాలు అని ఒక పుస్తకం వేశారు. అందులో ఆయన అభ్యుదయ కవిత్వం మీద వ్యాసం రాశాడు. అందులో వస్తున్నాయి జగన్నాథ చక్రాలు వస్తున్నాయి అన్నాడు శ్రీశ్రీ, ఆ చక్రాలు ఇంకా రాలేదన్నాడు. ఆ పుస్తకం మీద నేను సమీక్ష రాశా. ఏ మిత్రమా నువ్వు ఇట్లా అన్నావు, నీకు అభ్యుదయ కవిత్వం మీద గౌరవం ఉంటే ఇట్లా అంటావా అని అడిగా. అప్పుడు సమాధానం చెప్పలేదు, కానీ మళ్ళీ ఫోన్ చేసి సారీ అయ్యా నేను అట్లా అనకూడదు, తొందరపడి అనేసాను అన్నాడు. అది ద్వానా శాస్త్రి స్వభావం అన్నమాట. ఆయన మీద మంచి ప్రసంగం చేసిన మన సుభాషిణికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడదలుచుకుంటే, యాడ్ చేయదలుచుకుంటే చేయొచ్చు. మరి కొద్ది సమయం ఉంది. సరే.